బంగారం జెట్ స్పీడ్లో పరుగులు తీస్తోంది. మధ్యతరగతికి అందనంటోంది. కొండెక్కి కూర్చుంది. కొనడం కాదు కదా, కొనాలన్న ఆలోచన రావాలన్నా ధైర్యం చేయాల్సి వస్తోంది. పెరగడం తప్ప తగ్గడం స్పెల్లింగ్ కూడా తెలియదన్నట్లు పసిడి ధరలు కనిపిస్తున్నాయి. గోల్డ్, సిల్వర్ ధరలు మరోసారి షాక్ ఇచ్చాయి. గత 2 రోజులు స్వల్పంగా తగ్గి ఊరటనిచ్చిన ధరలు ఒక్కసారిగా పెరిగి ఆందోళన కలిగిస్తున్నాయి. 1,00,000 చేరుకోవడానికి 1,00,000 దాటడానికి పెద్దగా సమయం పట్టే అవకాశం కనిపించడం లేదు. మరికొన్ని గంటల్లో 1,00,000 దాటినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. 10 గ్రాములు 24 క్యారెట్ల ధర ₹990 పెరిగి 96,170 దగ్గరకు చేరింది. వెండి ధరలు కూడా బంగారాన్ని ఫాలో అవుతున్నాయి. కిలో వెండి 1,00,000 దాటేసింది. కొన్ని నగరాల్లో 1,10,000కు మించి పలుకుతోంది. అక్షయ తృతీయకు ముందు ఈ రేంజ్లో ధరలు పెరగడంతో జనాలు గోల్డ్ వైపు చూడడం కూడా మానేశారు. ఓవైపు పెళ్లిళ్ల సీజన్, మరోవైపు ట్రంప్ టారిఫ్ వార్ అన్నీ కలిసి బంగారాన్ని అందనంత ఎత్తుకు చేరుస్తున్నాయి. వారం రోజుల కింద గోల్డ్ రేట్ కొంచెం తగ్గుముఖం పట్టినా మళ్లీ ఒక్కసారిగా పెరగడం కొనుగోలుదారులను టెన్షన్ పెడుతోంది. పసిడి ధర పెరగడానికి చాలా కారణాలు కనిపిస్తున్నాయి. అందులో ఒకటి డాలర్ విలువలో తగ్గుదల కనిపించడం, రెండోది అమెరికా, చైనా మధ్య పెరుగుతున్న వాణిజ్య యుద్ధం. పెట్టుబడిదారులందరినీ సురక్షితమైన భరోసానిచ్చే బంగారం కొనుగోలుకు ఆసక్తి చూపడం కనబడుతోంది. మూడోది వారంలో భారీగా అమెరికా బ్రాండ్ అమ్మకాలు పెరగడం. ఇక అటు అమెరికా, చైనా మధ్య సుంకాల యుద్ధం తీవ్రంగా మారుతోంది. 245% వరకు చైనా వస్తువులపై, 125% వరకు అమెరికా వస్తువులపై సుంకాలు విధించారు. ఈ ట్రేడ్ వార్ తో అంతర్జాతీయ మార్కెట్లో టెన్షన్ వాతావరణం కనిపిస్తోంది. మిడిల్ ఈస్ట్ రాజకీయ పరిణామాలు, యూరప్ లో నాయకత్వ మార్పులు కూడా బంగారం విలువ పెరగడానికి కారణమవుతున్నాయి. ప్రస్తుత ధరలే టెన్షన్ పెడుతున్నాయంటే ఈ ఏడాది చివరికి 24 క్యారెట్ల బంగారం ధర 1,25,000కు చేరవచ్చని అమెరికాకు చెందిన గోల్డ్మన్ సాచ్స్ అంచనా వేసింది. అంతర్జాతీయ మార్కెట్లో ఈ డిసెంబర్ నాటికి ఔన్స్ బంగారం $4,500 పలకవచ్చని ఆ సంస్థ చెప్తోంది. అదే జరిగితే దేశీయంగా తులం 1,25,000కు చేరడం ఖాయం. వాణిజ్య యుద్ధం ముదిరితే బంగారం ధరలు దూసుకుపోవచ్చన్న అభిప్రాయాలు ఎప్పటినుంచో వినిపిస్తున్నాయి. గోల్డ్మన్ సాచ్ కూడా ఇప్పుడిదే చెప్తోంది. ట్రంప్ ప్రతీకార సుంకాలకు తెరతీయడంతో భారత్ సహా ప్రపంచవ్యాప్తంగా స్టాక్ మార్కెట్లు అంతకంతకు పతనమైపోయాయి. దీంతో మదుపరులు తమ పెట్టుబడులను సేఫ్ గా ఉంచుకునేందుకు బంగారం వైపు మొగ్గు చూపుతున్నారు. దీంతో మార్కెట్లో ధరలు పరుగులు పెడుతున్నాయి. ఇక అటు ఆర్థిక మాంద్యం, భయాల మధ్య ప్రపంచ వ్యాప్తంగా సెంట్రల్ బ్యాంకులు బంగారం నిల్వలను పెంచుతున్నాయి. ఇది కూడా గోల్డ్ ధరలని పెంచేస్తోంది. అయితే బంగారం విషయంలో కొద్ది రోజులు వేచి చూసే ధోరణి ఫాలో అయితే బెటర్ అని మార్కెట్ నిపుణులు అంటున్నారు. సుంకాల యుద్ధ వాతావరణం తొలగిపోయిన తర్వాత గోల్డ్ ధరలు నిలదొక్కునే ఛాన్స్ ఉంటుందని చెప్తున్నారు. ప్రస్తుత పరిణామాల్లో బంగారం ధరలో పెద్దగా తేడా ఉండకపోవచ్చని, అవసరమైన వారు మాత్రమే బంగారం కొనుగోలు చేయాలని సూచిస్తున్నారు. అయితే పెట్టుబడిగా బంగారాన్ని చూడడం ఈ టైంలో చాలా రిస్క్ అని వార్నింగ్ ఇస్తున్నారు.